ఐకానిక్ పాత్రలను మిస్ చేసుకున్న మన టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 మీనా గారు. మీనా గారిని నరసింహ మూవీలో నీలాంబరి పాత్ర కోసం మొదటిగా సంప్రదించారు. మీనా గారికి మూవీ స్టోరీని వినిపించగా మీనా గారికి మూవీ స్టోరీ నచ్చిందట. కానీ మీనా గారు కొన్ని కారణాల వల్ల ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రలో రమ్యకృష్ణ గారు నటించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది. నెంబర్ 2 జయసుధా గారు. జయసుధా గారిని నిజం మూవీలో తల్లి పాత్ర కోసం మొదటిగా అనుకున్నారట. ఈ మూవీ స్టోరీని జయసుధా గారికి వినిపించగా జయసుధా గారికి మూవీ స్టోరీ నచ్చిందట. కానీ జయసుధా గారు డేట్ సజెస్ట్ కాకపోవడంతో ఈ మూవీని వదులుకున్నారు. నెంబర్ 3 రాశి గారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగున్న రాశి గారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. అయితే రాశి గారిని రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్ర కోసం మొదటిగా సంప్రదించారట. ఈ మూవీ స్టోరీని రాశి గారికి వినిపించగా రాశి గారికి మూవీ స్టోరీ అయితే నచ్చిందట. కానీ రంగమ్మత్త పాత్రకు ధరించే వస్త్రధారణ తనకు అంతగా సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రలో అనసూయ గారు నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 4 శ్రీదేవి గారు. శ్రీదేవి గారిని బాహుబలి మూవీలో శివగామి పాత్ర కోసం మొదటిగా సంప్రదించారట. ఈ మూవీకి శ్రీదేవి గారు కూడా ఓకే చెప్పారట. కానీ రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో శ్రీదేవి గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రని రమ్యకృష్ణ గారు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీతో రమ్యకృష్ణ గారు విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 5 విజయశాంతి గారు. విజయశాంతి గారిని రాజా ది గ్రేట్ మూవీలో మదర్ రోల్ కోసం సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల విజయశాంతి గారు ఈ మూవీని మిస్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆ పాత్రని రాధిక గారు చేసి మంచి హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.